నమస్తే ఫ్రెండ్స్. పుట్టలో పాలు వేయడం ఈ సంవత్సరం చక్కగా మనకి శనివారం నాడు పడింది కాబట్టి నాగేంద్రులకి పుట్టలో పాలు వేయడం చూడండి. ముందరగా చక్కగా ఒక గుడికి వెళ్ళి జంట నాగులు సుబ్రహ్మణ్య స్వామి ఉన్న దగ్గర నీళ్లు పోసి చక్కటి నీళ్లలో పసుపు కలిపి స్వామివారికి స్నానం చేసిన తర్వాత పాలు పోసి అలానే చక్కటి పుష్పాలతో స్వామివారిని అలంకరించి పూల దండలు వేసి కొబ్బరికాయ కొట్టి చిమ్మిడి నైవేద్యం పెట్టి స్వామివారికి ప్రత్యేకత ఏంటి అంటే ఈరోజు స్వామికి తాడులు వేయడం అండి. ఎందుకంటే ప్రత్తితో చేసినవి వేయాలి. అవి అయిన అనంతరం చూసారా పుట్టలో దాని పక్కనే ఉన్న పుట్టలో చక్కటి పారిజాతాల మాల పుట్టకి వేసి పుట్టలకి నాగేంద్రికి వస్త్రాన్ని సమర్పించి పసుపు కుంకుమ పుట్ట చుట్టూ వేసి చక్కటి ధూప పుష్ప కుంక నైవేద్యాలన్నీ సమర్పించి పుట్టలోని చక్కగా స్వామికి గుడ్లు సమర్పించి అన్నీ బయటే పెట్టేవాళ్ళండి, లోపల వేయకుండా. అలానే చక్కగా చిమ్మిడి చలివిడి కుటుంబం అంతా చల్లగా ఉండాలని చక్కటి చిమ్మిడి చలివిడి నైవేద్యాలు పెట్టి అరటి పండ్లు పెట్టి పసుపు కుంకాలు అంతా చల్లి బియ్యం పిండితో ముగ్గులు వేసి స్వామివారికి చక్కటి పుష్పాలంకరణ చేసి పుట్ట పూజ మొదలుపెట్టి పుట్ట చుట్టూ పూజ అయిన తర్వాత నాగేంద్రుడి దగ్గర మళ్ళీ చక్కగా జంట నాగుల దగ్గర పాలు నీళ్ళు జంట నాగులకి పాలు పోసి పసుపు కుంకాలు వేస్తే గ్రహ బాధలు ఉండవంటండి. ఖచ్చితంగా నాగుల చవితి రోజు చేయాల్సింది ఏంటంటే జంట నాగులకి పాలు పోసి పసుపు కుంకుమలతో అలంకరించి అలానే చక్కగా ధూప పుష్ప కుంక నైవేద్యాలు వాటికి పెట్టాలంట. అలా పెడితే సుబ్రహ్మణ్యం స్వామి శాంతిస్తారు. శాంతించడమే కాదండి, రాహుకేతు తాలూకా ఇబ్బందులు కష్టాలు బాధలు మనకి ఉండవంట. రాహుకేతు ఇబ్బందులు ఎప్పుడైతే లేవు ఆటోమేటిక్గా మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, బాధలు తగ్గుతాయి, ఇబ్బందులు తగ్గుతాయి. ఇలా చేయడం వల్ల నాగుల చవితి రోజు ఎవరైతే ఇలా జంట నాగులకు సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమకి పాలు పోసి పూజిస్తారో వారికి పుత్ర సంతానం కలుగుతుంది. ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది, వంశాభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన వారికి మనశ్శాంతిగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారము పూజించినా కూడా తరతరాలుగా ఆ జన్మాంతరం ఉన్న సర్పదోషాలు అన్నీ హరించిపోతాయి. అందువలన చక్కగా పసుపు కుంక ధూప వాటితో మనం సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమలకు పూజ చేస్తామండి. ప్రతి మంగళవారం చేయడం ఒక ఎత్తు అయితే చక్కటి ఈరోజు చేయడం ఒక ఎత్తు.